ఏం చేద్దాం తెలుసా, ఛాలెంజ్ నెంబర్ 2కి వెళ్దాము. వేరే ఇక్కడ పనిష్మెంట్స్ ఇంకా గిఫ్ట్ హ్యాంపర్స్ ఉంటాయి. పాయింట్ టు బి నోటెడ్, గిఫ్ట్ హ్యాంపర్ కాదు, గిఫ్ట్ హ్యాంపర్స్ ఉంటాయి, పనిష్మెంట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ఛాలెంజ్ నెంబర్ 2. ఆల్రైట్, బిగ్ టైం పాస్ లో ఛాలెంజ్ నెంబర్ 2. వేరే ఈ ఛాలెంజ్ లో మీరు వచ్చేసి పట్టు సారీస్ హోల్సేల్ నుంచి ఒక సారీ గెలుచుకుంటారు. ఎట్ ద సేమ్ టైం ఎక్స్ట్రీమ్ మార్ట్ నుంచి అమేజింగ్ గాగల్స్ గెలుచుకుంటారు. సో ఈ ఛాలెంజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, నేను రైట్ నో జనరల్ నాలెడ్జ్ గురించి, పాలిటిక్స్ గురించి, హైదరాబాద్ గురించి, కంట్రీస్ గురించి క్వశ్చన్ అంటే అమర్ అవసరం మనకి ఇది. అదే కదా చేతు మా ఇద్దరికి తెలియదు. చేతు జనరల్ నాలెడ్జ్ మాకు నాలెడ్జే లేదు భయ్యా. సో వస్తున్నాం. కష్టంగా ఉన్న క్వశ్చన్ కి ఆప్షన్స్ కూడా ఇస్తాను. ఓకే, సో ఆన్సర్ తెలిస్తే గనక ఫస్ట్ ఈ డాల్ ని ఎవరైతే గ్రాప్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. ఓకే, వాళ్ళు కనుక కరెక్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళకు పాయింట్ వస్తుంది. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్పినా లేకపోతే అదర్ పర్సన్ చెప్పకపోయినా కూడా వాళ్ళకి పనిష్మెంట్. యూ కెన్ స్ప్రే ఇట్ అండ్ యూ కెన్ స్ప్రే ఇట్. ఇద్దరు ఆన్సర్ చెప్పకపోతే కనుక ఐ విల్ స్ప్రే ఇట్. ఐ విల్ డూ ద ఆనర్స్. ఓకేనా? సో ఫస్ట్ మీ మైండ్ అంతా ఉండాల్సింది ఎక్కడ మరిదీప్? బొమ్మ మీద. ఎక్కడ ఉండాలి? నాలెడ్జ్ మీద కాదు, బొమ్మ మీద. అండ్ ఛాలెంజ్ నెంబర్ 2 లో హియర్ వి గో విత్ ద ఫస్ట్ క్వశ్చన్. మన వరల్డ్ మొత్తంలో ఎన్ని వండర్స్ ఉన్నాయి? వాడి చేతి పొడుగు, నా చేతి పొట్టి. దిగు, నువ్వు దిగా ఆడైతే. హ్యాండ్స్ బ్యాక్ బ్రో, హ్యాండ్స్ బ్యాక్. కూర్చో కొంచెం, అట్లా రెస్ట్. హ్యాండ్స్ బ్యాక్. యువర్ ఫస్ట్ క్వశ్చన్, నేమ్ కరెంట్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. వాళ్ళు తెల్లగా ఉంటారు అని తెలుసు కానీ వాళ్ళ పేర్లు లాస్ట్ లో ఆప్షన్స్: ఏ బనియన్ సునక్, బి రిషి సునక్, సి సెవెన్ సునక్. కామన్ గా సునక్ అనేటారు. చెప్పాలి పేరు నట్టు గుర్తు. సెవెన్ సునక్. ఆనర్ చేయనా? సెవెన్ సునక్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. రిషి సునక్ ఇస్ ద రైట్ ఆన్సర్. మినిమం ఉండాలి బ్రో. అది చాలు. రెడీ? సారీ రామా. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. రెడీ అయింది ఎందుకంటే ఎవరో ఒక అబ్బాయి చీరలో మెచ్చుకుంటాడని చెప్పి చచ్చినోడి. ఇది కూడా వెళ్ళలేను. Here we go with the second question. How many wonders are there in the world? Actually ఒకప్పుడు 7, ఇప్పుడు 8. Wrong answer. 7 is the right answer. 7. కొట్టు బ్రో. ఒకప్పుడు 7. కొట్టు బ్రో. హలో ఒకప్పుడు 7. కొట్టు బ్రో. Here we go with the third question. How many months has 28 days? How many months has 28 days? 1 month. How many months have 28 days? ఒక మంత్ లో 28 రోజులు ఉంటది. ఏ మంత్? ఫిబ్రవరి. మరి మార్చ్, జనవరి, అన్ని మంత్స్ ఉంటాయి. 12 months. రైట్ ఆన్సర్. సరే ఓకే బెటర్. కసి తీసుకున్నట్టు తీసుకున్నావు ఏంది హరియానా? పాడు చేశాడు. నీ వాచే నాకు ఏది పోయినా పర్లేదు కానీ. సరే ఓకే, ఫోర్త్ క్వశ్చన్. ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఐపీఎల్ లో వచ్చేసి టీమ్స్ ఉన్నాయి. మన హైదరాబాద్ టీం పేరేంటి? సన్ రైజర్స్ హైదరాబాద్. రైట్ ఆన్సర్ బ్రో. పట్టుకోనా, అలర్ట్ గా ఉండాలి బ్రో, అలర్ట్ గా ఉండాలి బ్రో. కొట్టదే గుడికి వెళ్ళాలి. ఏ గుడికి? మరి ఏంటి ఛాలెంజ్? మాకు మేమిద్దరమే నాశనం. ఇప్పుడు దాకా ఇద్దరు కూడా స్కోర్స్ ఒకటే స్కోర్ 1 పాయింట్ హరియానాకు వచ్చింది. ఇప్పుడు దాకా అమర్దీప్ పాయింట్ ఒకటి కూడా రాలేదు. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. జాగ్రత్తగా వినండి. హ్యాండ్స్ బ్యాక్. అండ్ ఇండియా రీసెంట్ గా స్పేస్ లో ఒక మిషన్ ని లాంచ్ చేసింది విచ్ ఇస్ రిలేటెడ్ టు సన్. ఏంటది? నేను చూసాను ఇది న్యూస్ లో. నేను బాగా ఫాలో అవుతా. ఆప్షన్స్ చెప్పండి. బ్రో ఆప్షన్స్: అమర్దీప్ L1, హరియానా L1. హ్యాండ్స్ రెడీగా ఉండండి. ఆదిత్య L1. ఆదిత్య L1. రైట్ ఆన్సర్. ఆయన వెళ్ళిపోతున్నారు ఎక్కడికో. చేతి ఇంత కష్టమైన గేమ్స్ ఎలా చేతి? ఎవరికి వచ్చింది క్రియేటివ్ ఐడియా? అర్జున్ చైతు, అర్జున్ చైతు, అర్జున్ చైతు. మేము ఎందుకు కొట్టుకు చావాలి? ఓకే, హియర్ వి గో. 2 points with హరియానా, 0 points అమర్దీప్. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెంబర్స్ తో ఉండేటువంటి ఏదైనా ఒక మూవీ పేరు చెప్పండి. 1
బ్రో నువ్వు అన్ని చెప్తున్నావు బ్రో, ఎలాంటి కాదు లాక్కొని చెప్పాలి బ్రో, ఆడు బ్రో సీరియస్ గా. గిఫ్ట్ హ్యాంపర్ అలా నీ ఫ్రెండ్ అని చెప్పేసి అలా గివ్ అప్ చేసి ఇచ్చే మాకు బ్రో. నువ్వు అందంగానే ఉన్నావు బ్రో, అంత దులుపుకో మాకు బ్రో, ఆట మీద కాన్సన్ట్రేట్ చేయి బ్రో. నీకేమైతుంది వాడు ఆడకపోతే? అంతెందుకు చించుకుంటున్నావు? గిఫ్ట్ నాకు వస్తుందా? 1 నేను ఒక్కడినే, ఆ నలుగురు. రైట్ ఆన్సర్, ఫెంటాస్టిక్. 3 points, 0 points. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ 3 countries which has become visa free recent times లో. వియత్నాం, థాయిలాండ్. వియత్నాం, థాయిలాండ్, బ్యాంకాక్. ఏంటంటి? వియత్నాం, థాయిలాండ్. ఏంటిది ఏ కంట్రీ? వియత్నాం. వియత్నాం కాదు, వియత్నాం, థాయిలాండ్, ఇంకోటి బ్యాంకాక్ అనుకుంటా. బ్యాంకాక్, థాయిలాండ్, బ్యాంకాక్ ఒకటే కదా? అవును. ఇంకోటి బాలియా? బాలి. రైట్ ఆన్సర్. పుచ్చుకున్నాం. సో 1 point అమర్దీప్, 3 points హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ 3, రెడీగా ఉండు బ్రో, నేమ్ 3 బిగ్ బాస్ విన్నర్స్. పట్టుకున్నారే బ్రో, పట్టుకొని వదిలేస్తావేంటి బ్రో? రాహుల్ సిప్లిగంజ్ మై ఫేవరెట్, అభిజిత్ మా సీజన్, నెక్స్ట్ అమర్దీప్ చౌదరి, కౌశల్ మంద. రైట్ ఆన్సర్, ఫెంటాస్టిక్. Bro, do the honors, okay? Next. Done. Here we go. Last 2 questions, sir. Right now, scores chuskunte Haryana with 4 points, Amardeep with 2 points. Okay. Last 2 questions. చిత్రాల మ్యాగిల్ కోసం ఉన్నట్టున్నాం అదే. రెడీ పోతుందే రావే. జిమ్ లో మనం వాడేటువంటి జిమ్ లో ఇంకా చెప్పలేదే చేతులు అనుకోండి. జిమ్ లో వాడే వర్డ్స్. ఏంది? వర్డ్స్, మాటలు, జిమ్ లో వాడే మాటలు. కమ్ ఆన్ బాయ్, లిఫ్ట్, yes, you can do it, one more, yes. రైట్ ఆన్సర్, do the honors, come on. ఏలే కింద నేను చారి కొట్టాను, కంగారు పడు. కొచ్చిర కాబట్టి కింద కొడుతున్నా, కంగారు పడు. అయిపోయింది. థాంక్యూ. Here we go with the last and final question. అల్లు అర్జున్ పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేసిన హీరోయిన్. సమంత. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ చెప్తే కొడతాను. చెప్పాను కదా పార్షాలిటీ అని, కొంచెం చెప్పినప్పుడు ఇట్టే టార్చర్. And the winner is Haryana Glory. ఇది గేమ్ లాగా లేదు, దాని మీద పగలించినట్టు అందరూ కలిసి. సో అలా ఛాలెంజ్ 2 లో గిఫ్ట్ హ్యాంపర్స్ గెలుచుకుంది హరియానా. హరి కంగ్రాచులేషన్స్. ఫైనల్లీ కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉందని హ్యాపీ ఫీల్ అవుతున్నారా? యా, ఈ 7th వండర్ గురించి ఏనగా నేను 9th వండర్ చేస్తారు చూడు. ఏం పర్లేదు. వియత్నాం కన్నా కాదులే భయ్యా. సర్లే. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఛాలెంజ్.